రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అది 7 వచనాలు కూడా దాంట్లో కలిపి ఉన్నాయి కాబట్టి నేను మధ్యలో చదువుతున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడింది. ప్రార్థించండి. తండ్రి, నాయన ఈ వాక్య భాగాన్ని తీసుకొస్తున్నాను మీ సన్నిధికి. ప్రభా, అక్షరములకు కాక ఆత్మకి పరిచారకులు అన్నట్లుగా మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను పొందింది, నేను అనుభవించింది, నా ఆత్మ పొందింది మీ ప్రత్యక్షత మీ సన్నిధిలో తెలియజెప్పగలగడానికి మీ ఆత్మ సహాయాన్ని నాకు ఇవ్వండి. ఈ బిడ్డలకు అర్థమైన రీతిలో చెప్పగలగడానికి మీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి తండ్రి. ఏ సమయాల్లో ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అనేక విధాలుగా నీ వాక్యము ప్రభు చెప్పు సత్యం కానీ మార్గాల్లో నడవడానికి మీ కృపను స్థిరపి చేయమని తండ్రి. నన్ను బలపరచండి, మీ బిడ్డలను బలపరచమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఈ వాక్య భాగాలు ఆమె ఈ వాక్య భాగాల్లో ఎప్పుడు మాట్లాడలేదు. అయితే నేను దేవుని సన్నిధిలో వరుసగా మీటింగ్స్ ఉండటం వలన నేను సాయంత్రం 4 గంటలు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సిద్ధపరచబడిన వాక్యం ఇది. ఈ వాక్య భాగాల్లో ఇది రోమా సంఘానికి రాసినటువంటిది. రోమా సంఘం అనేది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు కట్టాడు. రోమీలు అంటే అసలు క్రూరులు, అసలు సజ్జన ద్వేషులు, క్రూరులు, మూర్ఖులు. భయంకరంగా రోమా సంఘాన్ని గురించి రాయబడింది. రోమిలో రాసిన 1వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీన మీదనో దుర్నీతి మీదనో దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. అంటే అంత దుర్నీతితో నింపడినటువంటి ఈ రోమా సంఘం అనేది, ఈ రోమీయులు ప్రభుని సిలువ వేసినట్లు మనం చూస్తాం. ఈ రోమీయులు అంత భయంకరమైన రోమీయులు. అటువంటి సేవకుల అటువంటి మనుషుల మధ్యలో సంఘం కట్టడం అనేది ఎంత భయంకరత్వం మామూలు అంశం కాదు. అది ఎఫెససు సంఘాన్ని కట్టడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితో, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో అపోస్తలుడైన పౌలు. అలాగే ఈ రోమా సంఘంలో కూడా అదేంటి రోమా మనుషుల మధ్య సంఘాన్ని కట్టడానికి అక్కడ పత్రిక ఏర్పాటు చేశాడు, రాశాడు. వాడికి సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్నో విషయాలు దాంట్లో రాశాడు. చాలా విషయాలు రాశాడండి దేవుని వాక్య భాగాల్లో. ఒక వాక్య భాగం బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందంటే భవిష్యత్ కాలాన్ని అనుసరించి, వర్తమాన కాలాన్ని అనుసరించి, భూతకాలం జరిగిపోయిన దాని నుంచి అన్ని విధాలుగా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒక మాటని కాదు, ప్రతి మాట కూడా ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తే అన్ని విషయాలు రాయబడింది. ఇన్ని సంవత్సరాల వాక్యం ప్రకటిస్తున్నప్పుడు చెప్పనటువంటివి చెప్పాలంటే దేవుని వాక్యం ఎంత ఎంత బలమైనదో, ఎటువంటి సత్యాలు అందరూ దాచబడి ఉన్నాయో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథం అనేది పరలోక భూలోకాల మధ్యలో నిలబడినటువంటి గ్రంథం యొక్క వేళ్ళు అసలు పరలోక మహిమ నుంచి భూలోకంలో పాదుకుపోయినటువంటి ఈ స్థానాలు, అది కల్వరి స్థానం గుండా మనకు బయలుపరచబడింది. కల్వరి స్థానం మాటపాటికి నేనన్నా, దేవుడు క్రీస్తు ప్రేమ మాటపాటికి నేనన్నా, పదే ఆ విషయాలు మాట్లాడినా సరే తీరనటువంటి విషయం. చాలా మంది మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయం రాతిగుండె అయితే ఈ ప్రేమ తాకదు. కానీ రాతిగుండి కూడా గుర్తించబడితే అటువంటి రాతిగుండెలు కూడా పగిలిపోతాయి ప్రభు సన్నిధిలో. మోషే బండను కొట్టినట్టు, బండతో మాట్లాడినట్టు, అలాగే అరణ్య యాత్రలో రాతి బండల వంటి హృదయాలు కూడా దేవుని వాక్యానికి పగిలిపోతాయి. అటువంటిది దేవుని వాక్యం. 2 నుంచుల ఖడ్గం వంటిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. 4 కానీ 5 కానీ 2 నుంచుల ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మక క్రీడలు మూలుగును విధించినంత మట్టికి దూరచ్చు మానవిక హృదయ తలంపులను పరిశోధిస్తుంది వాక్యం. ఈ వాక్యం పరిశోధించే వాక్యం అని జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో వాక్య భాగాలు చూసినట్లయితే కనుక 1వ అధ్యాయంలో 7వ వచనం అనుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ఆయన నానా విధములుగా నానా సమయంలోనూ ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ఇది నేను హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దేవునికి మహిమగా తెలియజేస్తూ ఆయన తత్వమైక మంతమని ఉండి తన మహత్తుల మాటల చేత సమస్తం నిర్వహించచ్చు
పాపం విషయమే తానే శుద్ధీకరణ చేసి, మరి ఆ వాక్యం కింద ఉంటుంది, ఆయన నానా విధములుగా నానా సమయంలో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క స్వార్థ అనుకుంది. స్వార్థ అనేది బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చాలా చోట్ల రాయబడింది. ఏంటి స్వార్థ అనే విషయం మీకు మాట్లాడుతున్నాను. స్వార్థ అనేది ఏంటి? ఎన్నిసార్లు నేను వాక్యం ఉపదేశం చేసినా ఇది మెయిన్ సబ్జెక్ట్ గా నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇది స్వార్థ అనే విషయం మీకు మాట్లాడుతున్నాను. స్వార్థ అనేది 3 విధాలుగా భూమి మీదకి పంపబడింది. స్వార్థ అనేది 3 విధాల కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను 3 విధాలు తీసుకున్నా. నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు, అంటే తక్కువ సమయంలో జ్ఞానం నాకు ఇవ్వబడినందున అందున నా హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో అవి మీ మధ్యలో పెడుతున్నాను నేను. స్వార్థ అనేది 3 విధాలుగా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టుకుంది. ఒకటి ఏంటంటే అది మహిమ కలిగిన తేజస్సు నుండి బయలుదేరింది స్వార్థ. మహిమ కలిగిన తేజస్సు నుండి అంటే ఒక అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో ఆ సత్యాన్ని రాశాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మహిమ కలిగిన జ్ఞానం అని స్వార్థ అని అక్కడ రాయబడింది. ఆ 2 చోట్ల తప్పితే మరి ఎక్కడ కూడా రాయబడి లేదు. నాకు తెలిసినంత వరకు ఉందేమో నాకు తెలియదు. ఈ మహిమ కలిగిన స్వార్థ ఎందుకు అలా రాశాడు? పరిశుద్ధాత్మ దేవుని చేత రాయించిన సత్యం ఏంటి? మహిమ కలిగిన స్వార్థ ఏంటి? నోవహు కాలంలో ధనస్సు ఆకాశం మీదకు చూపించబడినప్పుడు, నీళ్ళ మధ్యలో చూపించబడినప్పుడు దేవుడు రక్తపు నిబంధన మానవునితో చేశాడు, నోవహుతో చేశాడు. అది కృపతో కూడినటువంటి నిబంధన. కృపతో కూడిన నిబంధన అనేది నేను చెప్పడానికి కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది. నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు. కృప అనేది అక్కడ స్థాపించబడింది, నెలకొల్పబడింది, నిబంధన చేయబడింది. దాంట్లో ఎన్ని కలర్స్ మీకు తెలుసు, అది నాకు జ్ఞాపకం లేవు, కానీ ఆ సబ్జెక్ట్ ఇవే అయిపోతుంది. తర్వాత అలాగే మహిమ కలిగిన స్వార్థ, మహిమ కలిగిన స్థానాలు, మహిమ యొక్క తేజస్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అది చెప్పడానికి వీల్లేదు. అది బైబిల్ గ్రంథంలో చూచాయిగా చూపించబడింది. నిర్గమకాండాలు, లేవి కాండంలో, తర్వాత ప్రకటన గ్రంథంలో, తర్వాత యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో ఇలాగా రాళ్ళని ప్రశస్తమైన చూపించబడ్డాయి. అది ఏసేపుకి ప్రభు దేవుడు ఆశీర్వదిస్తూ, ఏసేపు యొక్క ఆ జనరేషన్స్ ఆశీర్వదిస్తూ ద్వితీయోపదేశకాండంలో నిశ్చిత పర్వత శ్రేణి అన్నాడు అక్కడ. నిశ్చిత పర్వత శ్రేణి అన్నాడు అక్కడ. భూమి మీద ఉన్న పర్వత శ్రేణిలో నుంచే ఇంత అమూల్యత తీసుకురాబడితే, నిశ్చిత పర్వత శ్రేణిలో నుంచి తీసుకురాబడిన అమూల్యత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు రాళ్ళు అంటే ప్రకాశించే స్టోన్స్ లో ఏకాంతస్తుడే. అసలు ఏకాంతస్తున్నది నాకు అర్థం కాలేదు. బ్లూ అంటే నీలము అంటే నీలరంగము అని చెప్తాం. నీలం అంటే దైవత్వం అని చెప్తాం, మనకు అర్థమైంది. పచ్చ అంటే దేవుని నీతి అని చెప్తాం, అది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత ఆహారం బ్రెస్ట్ ప్లేట్ మీద రాయబడి ఉంది. ఎన్ని చాలాసార్లు చెప్పాను కాబట్టి అది తెచ్చేయలేదు. తెచ్చేయలేదంటే మళ్ళీ మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఇన్ని రత్నాలు, ఈ పరలోకం యొక్క మహిమ యొక్క తేజస్సులో ఈ రత్నాలు అక్కడ ఎలా ఉన్నాయో తెలియదు మనకి. ఈ భూమి మీద కేవలం మత్తు చునక చూస్తున్నాం భూమి మీద. దాంట్లో ఆ తేజస్సులో ప్రభు అయిన దేవుడు, ఆయన మహిమైక తేజస్సులో ప్రకాశించినటువంటి ఆ ప్రభు స్వార్థని అక్కడి నుంచి భూమి తీసుకొచ్చాడు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే నీకోసం నాకోసం. అది ఆ మహిమైన స్వార్థ అన్నాడండి. ఈ మహిమైన స్వార్థ సీనాయి కొండ మీద మహిమైనటువంటి స్థానాలు అలంకరించిన అది కారణమైంది. కంటికి కన్ను, పంటికి కన్ను, దెబ్బకు అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణ ప్రవాహంలో తీయబడినటువంటి ఆ పరిచర్య నీతికి కారణమైన పరిచర్య. 2 కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూసుకుంటుంది. దాంట్లో నీతికి కారణమైన పరిచర్య అది ఎంత మహిమ కలిగిన దేవుడు అంటే ఆ ప్రభు రెండవది మరణ ప్రవాహం నుంచి తీయబడిన పరిచర్య. మొట్టమొదటిగా మహిమ కలిగిన స్వార్థ, రెండవది మహిమ కలిగినటువంటి స్వార్థ, రెండవది ఆయనకు శిలువ యొక్క యాగంలో తీయబడినటువంటి స్వార్థ. దాంట్లో రిఫరెన్స్ ఉంది. అది కలిసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది. అది తర్వాత చూద్దాం. నేను తీసి ఏది కూడా రిఫరెన్స్ లేకుండా వాక్య భాగం మీ మధ్యలో మాట్లాడు. ప్రతి దానికి రిఫరెన్స్ ఉంది. ఈ స్వార్థ అనేది ఏంటంటే కలుసీ పత్రికలో 1వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో రాయబడింది. సర్వ సృష్టికి ప్రకటించబడిన ఈ స్వార్థ
అని రాయబడింది దాంట్లో. కింద రాస్తూ అంటాడు ఈ స్వార్థతో నేను పరిచారకుడైతిని అని రాయబడింది. మహిమలే స్వార్థ అనేది మనం చెప్తాం, మీకు ముందుకు వెళ్ళి చెప్తా. తర్వాత ఈ యొక్క నీతి కారణమైన పరిచర్య కలువరి శిలువలో తీయబడింది. ఆయన నీతి మహిమలో దాచబడి ఉన్నటువంటి నీతి కలువరి శిలువలో ప్రభు దైవిక మహిమలో, దైవికమైన శక్తిలో ఆ నీతి కుమరించబడింది. అది అందరికీ తెలియదు అనే విషయం నాకు తెలుస్తుంది. అందరికీ తెలియదు అసలు. ఎవరి హృదయం తెల్ల పరచబడతారో, ఎవరి హృదయం పరిశుద్ధతలో అనింజలుగా ఉంటారో, హృదయం ఈ క్రీస్తు కోసం ఆకలి తప్పులు కలిగి ఉంటారో, పరిశుద్ధ స్థానాల కోసం ఆత్మ వేదన పడుతుందో, లేకపోతే వెంపర్లాడుతుంది చాలాసార్లు, ఆయన కోసం నడవలసిన మార్గం ఏంటి అనేది ఆత్మలో ఒక కదలిక ఉంటుంది, ఒక పరిశుద్ధత ఉంటుంది. అది కనుక ఒక హృదయంలో లేకపోతే సేవా జీవితంలో ఉన్నటువంటి తీవ్రత స్థానాలు ఆత్మకి ఇవ్వకూడదు. మీ మధ్యలో చెప్పే విషయాలు మీకు ఎంత బాగా చెప్తే అర్థం అవుతుందో అని నేను చెప్పట్లా. ఎంత అర్థమయ్యేటట్లు చెప్తే, ఎంత తగ్గించి చెప్తే మీకు అర్థం అవుతుందో అని చెప్తున్నాను మీకు. నేను నా తరహాగా నేను చెప్పుకుని వెళ్తే పాయింట్ బై పాయింట్ చెప్పుకుని వెళ్ళిపోతా. కానీ ఎంతోమంది బాగా నేను నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, నానా విధాలుగా ఉన్నారు. అందుకోసం ఈ వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగి అనుగ్రహించే సత్యాలు కూడా నానా విధాలుగా ఉంటాయి. పరిచర్య నానా విధాలుగా ఉంటుంది. ఆ పరిచర్య ప్రభు మీకు ఇవ్వాలని నా హృదయంలో ఉన్న ప్రాముఖ్యమైన తలంపు, అది మీ మధ్యలో పెడుతున్నాను. తర్వాత ఈ పరిచర్య గురించి, స్వార్థల గురించి ముందుకెళ్ళి వెళ్ళది మీకు అర్థం అవుతుంది చెప్పాలంటే. ఇదే వాక్య భాగాల్లో పరిశుద్ధ లేఖనాలు ఎందుకు స్వార్థని భద్రం చేశాడు. ఆయన పరిశుద్ధ లేఖనాలను స్వార్థను భద్రం చేయటువంటి ఏంటంటే ముద్రించాడు. పరిశుద్ధుడు మహిమతో ముద్రించాడు. రెండవది రక్తంతో ముద్రించాడు. ఆ మాట ఒకసారి ఉపయోగించాడు. మహిమతో ముద్రితమైంది, రక్తంతో ముద్రితమైంది. ఒక హృదయంలో రక్షకుని అంగీకరించే విధానంలో రక్తంతో ముద్రితమైంది, రెండవది మహిమతో ముద్రితమైంది. రక్తంతో ముద్రితమైన హృదయం, ఈ రక్తం యొక్క దారిలో మహిమకరమైన మహిమాస్థానాల్లో ఉన్న దేవుణ్ణి, క్రీస్తుని ఆత్మ మా అంతరంగంలో ఆ స్థానాలు ఇచ్చడం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అది, మన పని కాదు. ఆయన బయలుపరిచిన సత్యాలు చాలాసార్లు మన ఆత్మకి అర్థం కావు అని అనుకుంటున్నా. దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఆత్మ హృదయంలో లేకపోతే ఈ సత్యాలు అర్థం అవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్ లాగా వెళ్ళిపోయి ఆ బూడిదలో పోసి పన్నీర్ని నేను తిరిగి రావాలి. ఆత్మ కనుక సంగ్రహించుకోవాలంటే అంతరిస్తాయి. పరిశుద్ధాత్మ యొక్క నివాస స్థానాలు హృదయంలో పట్టబడితే ఈ వాక్యం ఆత్మకి అతుక్కుపోద్ది. మనంతరి ఆత్మకి అది అతుక్కుపోద్ది అంటే ఆ సత్యాలు ఆత్మకి అంతగా బయలుపరచబడతాయి. దేవుని వాక్య భాగం చూసినట్టయితే కనుక ముందుకెళ్తున్నాను నేను. అది మహిమైన స్వార్థని కలవరిలో ఆయన ఆ స్వార్థని ఎలా వెల్లడిపరిచాడో అని కొలస్సీ పత్రికలో రాయబడింది. అందుకోసం ఆయన భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన మహిమైన స్వార్థని భూమి మీద తీసుకురావడానికి, ఈ మట్టి లోకంలో తీసుకురావడానికి ఆయన అంత శ్రమ పడవలసి వచ్చింది. కలవరిలో అంత శ్రమ పడవలసి వచ్చింది. ప్రభా అంటాడు 17 అధ్యాయంలో స్వార్థలో, ప్రభా నీ మహిమను నేను వారికి ఇచ్చి, ప్రభా నీ మహిమను ఏదైతే నాకు ఇచ్చావో ఆ మహిమను నేను వారికి ఇచ్చి తిని ప్రభా. వచనాలు చదవండి, దాంట్లో చాలా రాయబడింది. తర్వాత ఆయన ఆ ప్రభు ఆ మహిమ కలిగిన పరిచర్య మనకి ఇవ్వడానికి శిలువ మీద ఆయన బలియాగం భావించబడ్డాడు. ఆయన తర్వాత ప్రకటన గ్రంథంలో ఇదేంటి బలియాత్మ గావించబడ్డాడు. ఆయన శరీరం హోమం చేయబడింది అని రాయబడింది కదా మనకి. మామూలుగా అంటే స్వార్థల్లో రాయబడింది కదా. అలాగే ప్రకటన గ్రంథం వచ్చేప్పటికీ ఆ బలిపీఠం సువర్ణమయమైనటువంటి బలిపీఠం అని రాయబడింది. అర్థం చేసుకోండి. ప్రకటన వెళ్ళలేదు కానీ ఒక మాట చెప్తాను. ఈ ప్రకటన గ్రంథంలో ముందు అధ్యాయం 9, 8 అధ్యాయాలు అనుకుంటా సువర్ణమయమైనటువంటి బలిపీఠం అని. ఆ సువర్ణమయమైనటువంటి బలిపీఠం ఇంకా ముందుకెళ్తే అంటే తేజోమయమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ బలిపీఠం సువర్ణ బలిపీఠంగా, మూడవదిగా మట్టి శరీరాకారంగా ఆయన శిలువలో తన ప్రాణం పెట్టడం వల్ల
ఈ స్థానాలు ఆత్మకి గ్రహించకూడదు ఈవిడ ఒక పరిశుద్ధి, లేకపోతే పరిశుద్ధ సేవ పట్టుత్వం ఆత్మకు లభించదు. ప్రతి మనిషి శ్రమలో పుట్టుకోవాల్సింది. అనారోగ్యం ఏ నెట్టో బాగో ఏదో ఒకటి కొట్టుకులాడవలసింది. కొట్టుకులాడినప్పుడు మన హృదయ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ స్థానాల్లో ఎలా ఉంటుందండి? ఎలాగా నీకు చేస్తాను ప్రభు అనేది హృదయంలో ముఖ్యమైన స్థానంగా నిలబడుతుంది. ఆ ప్రభు ఆ స్థానం చూడాలని ఆశపడుతుంది. ఆ స్థానాన్ని ప్రభు చూడాలని ఆశపడుతుంది. మన శ్రమ వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఏ మానవునికి కూడా రాకుండా ఉండవు. పరిశుద్ధులు నిలబడిన వారికి కూడా ఏ రాకుండా ఉండవు. ఆ సమయంలో హృదయం యొక్క స్పందన ఎలా ఉంటుందంటే, ఈ పరిశుద్ధ పరిచర్యను ప్రభు నేను ఎలా చేస్తాను, ఎలా చేయగలను అనే వేదన నేను తినేస్తే నన్ను తినేస్తాను. అటువంటి హృదయం యొక్క ఆ యొక్క స్థానాన్ని దేవుడు చూడాలని ఆశపడతాడు. పరిశుద్ధులారా ఆయన చూడాలని ఆశపడతాడు. ఎప్పుడైతే మన హృదయం యొక్క స్థాయి ఆ ఉన్నతమైన లెవెల్స్ ఉంటుందో దేవుడు మనకి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. తన సొంత కుమారుని అనుగ్రహించడం వినదిగా ఉన్నటువంటి సంస్థాన్ని మనకి ఎందుకు ఇవ్వడు? మట్టిలో నుంచి తీస్తాడు ఆయన మానవుని. మట్టిలో నుంచి తన పరిశుద్ధిని తీసి అలంకరిస్తాడు శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో, శ్రేష్టమైన కృపాహారాలతో అలంకరించి ఆయన ఆశీర్వాదానికి కర్తగా చేస్తాడండి. ఆశీర్వాదానికి కర్తగా చేస్తాడు ఆయన. ఏంటంటే ఏషియా గ్రంథం రాయబడి ఉంది. ఎన్నో జ్ఞాపకం రావటం లేదు కానీ రాయబడి ఉంది. తర్వాత యెహోవా స్వార్థులు రాయబడి తనలో ప్రేమించే వారికి అది ఆస్తి కర్తలుగా చేస్తాడు. ఆస్తి కర్తలుగా చేస్తాడంటే 3 లక్షల కోట్లు నేను మీకు ఇచ్చేస్తాడని చెప్పను, అలా చెప్పను. నీకున్నటువంటి దాంట్లో బంగారమయమైపోతుంది. నీకు ఇచ్చిన దాంట్లో ఆ దశమానం చేసి దేవుని బిడ్డలకి నేను ఎవరైతే ప్రేమించారో, ఎక్కడైతే నువ్వు కట్టబడ్డావో ఆ బిడ్డలకి నువ్వు ఇచ్చినప్పుడు దశభాగం బంగారమయమైపోద్ది మిగిలింది. ఆ బంగారమయమైనటువంటి ఆ యొక్క విలువైనటువంటి డబ్బు నీ చేతిలో నుంచి ఎన్నో చోట్లకి వెళ్తుంది. అది దేవుని ఆశీర్వాదం. నీ చేతిలో నుంచి ఎన్నో చోట్లకి, ఎన్నో స్థలాలకి, ఎన్నో సంఘాలు పెట్టడానికి, ఎంతో మంది ప్రాణం సేద తీర్చబట్టాలి. తర్వాత నీ కుటుంబం ఆశ్రయించబట్టాలి. నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశ్రయించబట్టానికి చిన్న చిన్న స్కూల్స్ లో చదివి, చిన్న చిన్న కాలేజీలో చదివి, పెద్ద పెద్ద వాటిలో కాకుండా అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థలాల్లో పెడతాడు దేవుడు. ఎన్నోసార్లు చెప్పాను నేను, మా పిల్లలు ముగ్గురిని కూడా చిన్న స్కూల్ అండి దాంట్లో చదివించాను. చిన్న స్కూల్. మా చెల్లి కూడా అలా చేసింది. చిన్న స్కూల్. అందరు నమ్మారు. ఫారిన్ నుంచి వచ్చి ఈ స్కూల్లో పెట్టారని పిల్లల్ని తీసుకెళ్ళన్నారు. నాకు కావాల్సింది క్రిస్టియన్ నేమ్ ఉంది దాంట్లో, బెగాస్ స్కూల్ అని. ఆ మేడం కూడా క్రిస్టియన్ తను. పిల్లలు క్రమశిక్షణ పెట్టడంలో పేరు పెట్టి నేను చెప్తున్నానంటే ఆలోచించుకోండి. పేరు పెట్టి చెప్తున్న విషయాన్ని అంత క్రమశిక్షణ కలిగినటువంటి సహోదరుడు. పిల్లల యొక్క క్రమశిక్షణ ఒకటైతే దేవుని నామం తగినటువంటి ఆ స్కూల్ అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేశానండి పిల్లల్ని. వాళ్ళు కొంచెం పెద్ద సోదరులు వచ్చాక మళ్ళీ క్రిస్టియన్ కాలేజెస్ ఎక్కడ ఎదిగానండి. ఎదిగాను. ఎక్కడున్నాయో ఇక్కడ మేము ఉంటే ఆ క్రిస్టియన్ స్కూల్ కాలేజ్కి వెళ్ళడానికి 2 గంటల టైం పడుతుంది బస్సు వెళ్ళడానికి. ఎందుకు మమ్మీ అక్కడ జాయిన్ చేస్తావు, ఇక్కడ దగ్గర కాలేజ్ ఉందంటే మీకు తెలియదు నాన్న, అది మంచి కాలేజ్, అది అంత మంచి కాలేజ్. అది ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నానండి నేను అనుకుంటా. గొప్ప గొప్ప వాటిలో ఏమి లేదండి. గొప్ప గొప్ప వాటిలో ఏంటంటే నీ గుండెలో దాచబడిన క్రీస్తు ప్రేమ నీ కుటుంబాన్ని ఎలా కట్టుద్దో, నీ సంఘాన్ని ఎలా కట్టుద్దో, ఎలా వర్ధలు చేస్తూ ఆయన నీకు కలిగిన నీతి కొంచెమైన కూడా 1 మంది భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీ కలిగిన నీతి కొంచెము అది బహు విస్తారంగా అది ఉత్తమడుతుంది, వ్యాపిస్తుంది. ఏ గ్రంథం 5వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంది. నీ నీతి అంత ఉన్నతమైన నీతి. ఆ నీతి కలవరి నీతి. కలవరి నీతిలో ఏ భేదం లేదు, దాంట్లో అలభక్ష్యం లేదు, దాంట్లో మలినం లేదు. అందులో మహిమ కుమరించబడింది. క్రీస్తు కలవరి రక్తం కుమరించబడింది. నీతి దారులు అందులో కుమరించబడ్డాయి. పరిశుద్ధుని యొక్క ప్రేమ కణాలు అందులో దాచిపెట్టబడి, అది నీ ఆత్మకు అందించిన రక్షణ స్వాస్థ. అందులో నీ దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడతాయి. అందులో కృపావరాలు ఇచ్చి, నీకు జీవితాన్ని మెచ్చి, నీ ప్రేమను మెచ్చి, కృపావరాలు, అత్యధికమైన కృపావరాలు, ఎన్ని కృపావరాలు ఉన్నాయో
జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆత్మల యొక్క క్షేమం, ఆత్మల యొక్క ప్రత్యక్షత, సత్య స్వరూప ఆత్మ యొక్క దర్శనం, ఇవన్నీ దాంట్లో చూసుకోండి. 10-12 ఉన్నాయి. దేవుడు ఒక్కడికి ఒకటి ఇవ్వచ్చు, వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి, లేకపోతే వారి హృదయాంతరంగంలో ఉన్న ప్రేమను బట్టి అన్ని ఆశీర్వాదాలు ఒక వ్యక్తికి ఇవ్వచ్చు, ఒక వ్యక్తికి చేయొచ్చండి. అసలు ఇన్ని ఆశీర్వాదాల చేత ప్రభు యొక్క కృపావరాల చేత అంతే కట్టబడుతుందో అది అది దేవుని యొక్క మహిమ తేజస్సులో దాచిపోయినటువంటి ఆ రత్నాలు ఆ యొక్క మార్గాలు, అందులో ఆ కృపావరాలలో ఆ తేజస్సు నీ ఆత్మకు అందదు. ఆ తేజస్సు నీ ఆత్మకు అందకపోతే ఎలా చెప్తారు? మహిమ తేజస్సు అంటే ఏం చెప్తారు? కలవరి రత్నం గురించి ఏం చెప్తారు? ఆత్మలో పరిశుద్ధ స్థానాన్ని నెలకొల్పకపోతే పరిశుద్ధ జీవితం గురించి ఏం చెప్తారు? నీతి కోసం ఆకలి తప్పులు కలిగి ఉండకపోతే నీతి అనుసరించి నడవండి ఏం చెప్తారు? ఏ పరిశుద్ధుడు చెప్పలేరండి. ఆత్మలో ఆ సామర్థ్యం లేకపోతే, ప్రభు సన్నిధిలో నీవు విలపించిన దినాలు లేకపోతే, నీ బిడ్డల కోసం అంగులార్చిన దినాలు లేకపోతే, నీ సంఘంలో ఉన్న యవనస్తుల కోసం నువ్వు అంగులార్చిన దినాలు సేవకులు లేకపోతే సేవ గాలి ఎగిరిపోయి పొట్టు వల్ల ఎగిరిపోతున్న విషయాన్ని అంటపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధుల మీద వేలు పెట్టి, వారి జీవితం మీద వేలు పెట్టి, వారి ప్రార్థనా జీవితం మీద వేలు పెట్టి, వారికి ఇచ్చిన ఆశీర్వాదం మీద వేలు పెట్టి చూపే నేటి సేవకుల యొక్క జీవితం చాలా దుర్లభమైందనే విషయాన్ని నేను ఉన్నతమైన స్థానాల్లో నిలబడవలసిన సేవాదర్శనం నేడు ఎక్కడుందనే విషయాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని అంటే ఎంతమంది చూస్తారు అని ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమంది వింటారు? దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన బల్యర్పణగా పరిశుద్ధమైన ఆ స్థానాలు ప్రకటన గ్రంథంకి వచ్చేవాడికి సువర్ణ బలిపీఠం మీద బాహుబలి మాట్లాడే సువర్ణ బలిపీఠం, అది ఇప్పుడు చదవలేను నేను, మీరు చదువుకోండి. దాని తర్వాత మహిమలిన స్వార్థ అని 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను రాయబడి ఉంది. మహిమలిన స్వార్థ అని 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు రాయబడి ఉంది. అది చాలాసార్లు మీతో చెప్పినా సరే ఇప్పుడు చెప్పే విధానం వేరు. ఒక వాక్యం ఎన్ని చోట్లకైనా వెళుతుంది. ఒక వాక్యం మనకి ఎంత దర్శనం ఇవ్వాలో ఇస్తుంది. ఒక వాక్యం ఎటువంటి ప్రత్యక్షలో నడిపిస్తుంది. అవి చెప్పడం కాదు. మనకి ఆత్మలో ఎదిగే కొలది ఒక పాత ఎప్పుడో చెప్పిన వాక్యం అది నీ నూతనమైన ప్రత్యక్ష అందించుకుంటూ నీ ఆత్మలో ప్రకాశిస్తుంది. ఇది దీంట్లో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ఎన్ని వేల సంవత్సరాలు ఉండండి మధ్యలో ఆది కాండంలో వెలుగు కలిగిందని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్న మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఎన్నో వేల సంవత్సరాలే గడిచింది. 100 సంవత్సరాలు ఏం కాదు నేను అనుకోవటం. మీరు క్యాల్కులేట్ చేయలేదు కానీ కనీసం వేల సంవత్సరాల మధ్య అటువంటి దర్శనం ఆది కాండంలో ప్రత్యక్షత అంటే ఆయన లోకాన్ని పుట్టించక మునుపు ఉన్నటువంటి ఆ మార్గాలు, తిరిగి నూతన నిబంధనలో ప్రభు శిలువ యొక్క మార్గాలు, అపోస్తలుడైన పౌలుకి దమస్క మార్గంలో ఉన్నటువంటి మహిమలిన స్థానాలు, అవి పొందుపరుచుకుంటూ తన ఆత్మ ఆ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందంటే దమస్క మార్గంలో ప్రభు తను దర్శించినప్పుడు ఆ స్థానాలు గుండా తన ఆత్మ క్రీస్తుతో ప్రయాణం చేసింది. ఆదికాల భక్తులు దేవుని యొక్క ఆత్మతో ప్రయాణం చేస్తే, నూతన నిబంధన భక్తులు పరిశుద్ధులైన క్రీస్తు ఆత్మతో ప్రయాణం చేశారు. అందుకే నీకు ఈ శ్రమ ఈ లోకంలో, నిందది అందుకే ఈ లోకంలో నిన్ను రాళ్ళపెట్టి కొట్టలేదు. కానీ నేను మాట్లాడటంలో కారణం అది సహించలేని స్థితి, సహించలేని హృదయాలోచన, ఒక వ్యక్తిని పరిశుద్ధిని కనపరచలేని జీవితం, పరిశుద్ధ స్థానాల్లో లేని వ్యక్తిని వాడుకోలేని దుర్లభం, ఉన్నతమైన మహిమలైన మార్గాల్లో ఉన్నటువంటి స్థానాలు ఆత్మ పెట్టినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి స్థానాలు తటస్థిస్తే అనే విషయం మీకు మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగంలో మీకు వివరిస్తున్నప్పుడు మనం ఎంతవరకు రక్షించుతున్నాం అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది. దేవునితో మాట్లాడు. దేవుని వాక్యాన్ని మీ మధ్యలో తీసుకురావడానికి నాకు ఎంత భయం అంటే, ఎందుకంటే అంత శ్రమ పడాలి కదా శరీరం, అంత ధ్యానంలో ఉండాలి ఆత్మ. ఏ వాక్య భాగం ఇస్తాడో దేవుడు. అటువంటి వాక్య భాగాన్ని మీ మధ్యలో పంచుతుంటున్నప్పుడు మీ హృదయాలోచనల్లో ఆ కదలిక, అనేక మందిని సమకూర్చాలనే వాంఛ, మా కుటుంబాలు ఎలా ఉండాలని మీ కన్నీరు,
ప్రభు చూడాలని ఆశపడుతున్నాడండి. ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధృవీకరించవద్దు. ఎందుకంటే వాక్య భాగాన్ని ముందుకెళ్తున్నా, సబ్జెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ముందుకెళ్తున్నా. 8:30 అవుతుంది టైం. తర్వాత ఆ ముందు భాగాలకు ఏంటంటే కనుక దాంట్లో ఈ మహిమ స్వార్థ ఎక్కడి నుంచి తీయబడింది అంటే ఆది కాండంలో నుంచి, మహిమ కణజాలాలలో నుంచి. అది అపోస్తలుడైన పౌలు దీంట్లో రాస్తూ 4వ అధ్యాయంలో రాస్తుంటాడు ఆయన. అంధకారం ఇంకో ముందు భాగం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను ప్రకాశము స్వార్థలు కనబడుతుంది. ఆయన మహిమ యొక్క ప్రభావం స్వార్థలు కనబడుతుందండి. ఎన్ని కనబడుతున్నాయంటే ఆది కాండంలో విషయం కనబడుతుంది, కలవరి శిలోనుభవం కనబడుతుంది, దీనికి హెబ్రీ రాసిన పత్రికలో మహిమ యొక్క తేజస్సు అనుభవం కనబడుతుంది. ఇన్ని అనుభవాలు ఈ స్వార్థ ప్రకాశించే స్వార్థ, ఇది స్వార్థలు ప్రకాశించే ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు దేవుని వాక్కు ఆది కాండంలో కలిగినప్పుడు ఈ పలుకుల్లో ఆయన స్వరంలో ఈ స్వార్థ భూమి తీసుకురాబడింది అనే సత్యం ఎంతమందికి తెలిసింది? తెలియే అనుకుంటున్నాం. ఈ స్వార్థ సత్యం అనేది అందుకోసం జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించాడు. ఆయన పునాది వేయబడక ఆ మహిమ యొక్క ప్రభావం కణజాలాలు, ఆయన యొక్క తేజస్సులో దాచబడి ఉన్నటువంటి సత్యాలు, ఆయనలో దాచబడి ఉన్న ప్రేమ కానీ, నీతి కానీ, వాత్సల్యం, కరుణ కానీ, ఆ యొక్క మార్గాలు సూర్యమైన ఈ లోకంలోనికి అప్పుడే ప్రబలిపోయినాయి. లోకంలోకి అప్పుడే లోకంలో ప్రబలిపోయినాయి. యుగాలు అంతమయ్యే కొలది, యుగాలు గడిచే కొలది ఆ కణజాలాలు భూమి మీద ఏమంటారు దాన్ని? ఏంటి? రూపాంతర అనుభవం అంటే యుగాలని రూపాంతర అనుభవంలోకి తీసుకొచ్చాయి. రూపాంతర అనుభవానికి మరొక వర్డ్ లేదు నేను మాట్లాడటానికి. అది అందుకోసం ఆ వర్డ్ ని యూజ్ చేస్తాను. అది యుగాల్లో ఉన్న జనాన్ని రూపాంతరపరచబడటానికి, మార్పు చెందింపజేయటానికి, క్రీస్తులోకి మార్పు చెందింపజేయటానికి ఆయన ఆ యొక్క వెలుగులో ఆ కణజాలాలన్నీ భూమి తీసుకొచ్చాడండి. ఆయన ఆది కాలంలోనే మొట్టమొదటి స్టెప్లోనే ఆదాం పడిపోయాడు, అవ్వ పడిపోయింది. పడిపోయినా ప్రభు కట్టాడు, జనాంగాన్ని స్థిరం చేశాడు. కయ్యను పడిపోయాడు, కయ్యలో చాలా భయంకరంగా పడిపోయాడు. ఎక్కడ పడకూడదు అక్కడ పడిపోయాడు. లోకం అంతమైపోయింది. లోపల వికృతమైన జనాంగం అంతా హతమైపోయారు. పాపం పుట్టినటువంటి స్థలాలు, భయంకరమైన స్థలాలు. ఇప్పుడు ఆ స్థలాలు చాలా భయంకరత్వం, పాపం యొక్క క్రూరత్వం, దాని కోరలు వెదజల్లబడినటువంటి దినాలు ఈ దినాల్లో ఉన్నాం. ఎక్కడ మన కళ్ళతో ఏం చూస్తామో తెలియదు. మనం మీటింగ్లో కూర్చుంటే వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఇటు వికృతమైనవి మన దృష్టిలో పడతాయో తెలియదు. హృదయం ఎంత క్షోభ చెందుతుందో అటువంటి చూసి అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అటువంటి అవినీతి సంబంధమైనటువంటి స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటించబడుతుందని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం కూడా మీతో మాట్లాడుకుంటున్నాను. భయంతో ఈ స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత నేటి పరిశుద్ధుల మీద ఉందన్న విషయం కూడా నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భావన చూసినట్లయితే అంధకారంలో 2 వెలుగులు కనుక అన్నాడండి ఆయన. అది కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తన మహిమలకు వచ్చిన జ్ఞానం, తన మహిమ కలిగిన సువార్త రెండు ఒక్కసారి భూమి మీద తీసుకురాబట్టి. 2 విషయాలు, మహిమ కలిగిన జ్ఞానం, మహిమ కలిగిన సువార్త రెండు భూమి మీద తీసుకురాబట్టి అనే సత్యం కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశం. వాక్యం దాంట్లో ఉంది. భూమి తీసుకురాబడ్డాయండి. యుగాల్లో మనిషి పుట్టుకమునకు, లోకం పుట్టుకమునకు యుగాల్లో మొట్టమొదటి స్థానాన్ని దేవుడు మానవుని కోసం ఏర్పాటు చేసిన స్థానాలు ఉన్నవి. ముందుకెళ్తున్నాను ఎందుకంటే సమయం సంపదు కాబట్టి. అందుకోసం దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశం అన్నాడు దాంట్లో. అందుకోసం ఈ మహిమ కలిగిన పరిచర్య ఎంత అత్యధికమైన మహిమ కలిగిందండి. దేవుని నీతి కలిగిన పరిచర్య ఈ మహిమ కలిగిన పరిచర్యలో ప్రకాశించండి. సీనాయి కొండ మీద మహిమ కలిగిన పరిచర్యలో మరణ కారణము స్థానాలు అక్కడ ఉంటే, కల్వరిగిరిలో ఆ మహిమ కలిగిన పరిచర్యలో నుంచి, మహిమ కలిగిన మార్గాల్లో నుంచి నీతి కారణమైన పరిచర్య అందులో నుంచి బడి తీసుకురాబడింది. అది 2 కొరింథీ 3వ అధ్యాయంలో రాయబడింది. అది 2 కొరింథీ 3వ అధ్యాయంలో
6వ వచనం 8వ వచనం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలది ఉండను. శిక్షా విధి కారణమైన పరిచర్య ఏ మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచయం ఎంతో అధికమైన మహిమ కలిగింది. అర్థమవుతుంది కదా దాంట్లో చెప్పే మాటలన్నీ బైబిల్ వాక్యం అని మరల మీతో మాట్లాడుతున్నాను. ఈ రక్షణ కార్యం అనేది అంత ప్రాముఖ్యమైనదండి. ఆత్మలో ప్రారంభమైనటువంటి చిన్న స్పాట్ అది, చిన్న రక్త బిందు తీసేసే రక్త బిందువు. నీ విశ్వాసం అందులో నీ విశ్వాసం అందులో తొలుచుకుంటూ వెళ్ళిందండి. కనుగొని వెళ్ళటం ఒకటైతే తొలుచుకుంటాం. ఈ రక్షణ స్థానాల్లో రక్త బిందువు విశ్వాసం క్రీస్తు యొక్క స్థానాల్లోనికి అంతరాత్మని తొలిచింది. ఎందుకు తొలిచిందంటే అవన్నీ కూడా నీకు ఇవ్వాలని, ఆ మార్గాన్ని నీకు ఇవ్వాలని. ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరిలో ఉంది, ఎలా ప్రభావం అవుతుంది అనే విషయం అవసరం నేను చెప్పడం కాదు. తర్వాత దేవుని చెప్పేసాను కదండి. ఇంకా దేవుని వాక్యంలో ఆ మహిమ యొక్క కణజాలాల్లో, వెలుగు యొక్క కణజాలాల్లో స్వార్థ బయట తీసుకురావడంని చెప్పాను. తర్వాత జగత్ పునాది వేగుడు మునిపి ప్రభు ఎలా ప్రేమించాడో అనేది కూడా అది ముందు భాగాలు చేస్తాను చెప్పాను. తర్వాత ఆయన ఆ జీవాన్ని ఎలా తీసుకొచ్చాడో అనే విషయం కూడా ఒకసారి ఆ జీవాన్ని ఆ వెలుగులో జీవమైన క్రీస్తు అని ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన గుణలక్షణాలన్నీ ప్రత్యక్షపరచబడ్డాయి. స్వార్థలోకి ప్రత్యక్షపరచబడ్డాయి. దేవుని వాక్యంలోకి ప్రత్యక్షపరచబడింది. దేవుని వాక్యం దానికి పోల్చగలటానికి ఏమీ లేదు. అటువంటి ఆత్మ సంబంధంగా పరిశుద్ధుడు ఆ మార్గం తెచ్చాడు. లోకానుసారంగా జ్ఞానం లోకంలో అభివృద్ధి చెందింది. ఒక పక్క పాపం అభివృద్ధి చెందింది, ఒక పక్క నీతి అభివృద్ధి చెందింది, ఒక పక్క క్రీస్తు యొక్క మహిమ కూడా అభివృద్ధి చెందింది. వీటన్నిటిలో పాపం మధ్యలో నిలబడింది. ఎవరిని మింగుదామా? ఏ పరిశుద్ధిని మింగుదామా? దేని మింగుదామా? ఏ పరిశుద్ధిని మీద రాళ్ళు కొట్టదామా? ఈ పరిశుద్ధ అపవిత్ర స్థానాలు ఏ పరిశుద్ధంలో కలుగజేద్దామని పాపం ఎగిరిపడుతూ వచ్చింది. పాపం దాన్ని దేవుడు ఆదిమ కాలంలోని వరదలలో ముంచేసిన సరే ఆ పాప యొక్క ప్రభావం దండి నోహ దగ్గర నుంచి, నోహ కాలంలో కుమారుడైన హాముల నుంచి ఆ కార్యాలు ప్రబలమవుతూ వచ్చిన విషయాన్ని నేను ప్రబలమవుతూ వచ్చాయి. ఆ కాలంలో అవి ప్రబలమవుతూ వచ్చాయి. చాలా భయంకరమైన ప్రబలిని అని చెప్పాను. ఆ విషయం చేయడం దాంట్లో ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అది దుర్నీతి సంబంధమైనటువంటి కార్యాలు. అది రోమిలాస్తుల పత్రిక 1వ అధ్యాయంలో దుర్నీతి చేత సత్యం అడ్డగించు సంస్థ భక్తిహీనత మీదను బలహీనత మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని గురించి సత్యం కానిటువంటిది వారు చేస్తూ చదవాలండి. దాంట్లో తర్వాత దేవుని గురించి తెలియ సత్యం అనేదేదో అది వారి మధ్య విస్తృతమైనది. దేవుడిది వారికి విస్తపరిచాడు. ఏం విస్తపరిచాడు? ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువును ఆలోచించడం వలన తేటపడచ్చు. జగదుత్పత్తి మొదలుకొని అది ప్రతి వస్తువును ఆలోచించడం వలన అది తేటపరచబడుతుంది. భూమిని చూస్తే అది నీకు బోధిస్తుంది. భూమిని ఒకసారి చూస్తే అది బోధిస్తుందండి. లోకంలో ఏ వస్తువు చూసినా అది నీకు బోధ చూపిస్తుంది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రి జ్ఞానం తెలుపుతా ఉంది. ఆయన రాత్రి చూస్తే, పగలు చూస్తే నీకు బోధిస్తాయి. భూమిలోని చెట్లు నీకు బోధిస్తాయి, జలరాశులు నీకు జ్ఞానాన్ని తెలియపరుస్తాయి అనమాట అని అర్థం. ఆ సృష్టి అంతా ఆయన జీవంతో కూడిన వెలుగుతో నింపబడిందని మీతో మాట్లాడుతుంది. తర్వాత అందుకోసం శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున దేవుని ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు ప్రభావంతో నిరూపించబడ్డాడు. తర్వాత దాని కింద భాగంలో రాయబడింది రోమా 1:16లో, అది రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి. రక్షణ అనేది మనకు కలుగు చేయడానికి అది దేవుని శక్తి. అది రక్షణ, దేవుని శక్తి. రక్షణ గురించి ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ఇంకొక మాట చెప్తాను. అది దేవుని శక్తిలోనికి రక్షణ కార్యం మన ఆత్మకు అందించబడింది. ఆ శక్తిలో ప్రవేశించడానికి ఈ రక్షణ కార్యం పాప క్షమాపణ నిమిత్తం చెందించబడిన నిబంధన రక్తం దేవుని శక్తిలో ఆత్మ నింపబడటానికి అదొక మార్గంగా తేటపరచబడింది అనమాట. తర్వాత
ఆయన అంటాడు దాంట్లో రోమరాత్రి ఒకటిలో 13 వచ్చాను క్రీస్తు యేసునందు రక్షణ ఏంటంటే 13 వచ్చిన చూడండి 1 అధ్యాయం 13 వచ్చాను మీరు సహోదరులారా నేను ఇతరులైన అనుజనుల్లో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ వద్దకు ఉద్దేశించారు నేను ఫలం పొందాలి ఏంటంటే అనుజనులలో ఎలా ఫలం పొందాలి ఈ రోమా సంఘంలో ఫలం పొందాలంటే క్రీస్తు యేసు యొక్క ఫలం ఆ మార్గాలు మాదిరి ఫలాలు నింపండి ఉన్నటువంటివి అవి మీలో తీసుకొచ్చి మీలో కూడా ఆ ఫలం పొందాలని నేను ఆశపడి మీరు కూడా ఆ ఫలం పొందాలి నేను పొందినటువంటి ఫలం మీరు పొందాలి అని ఆశపడి మీ దగ్గరికి వస్తున్నాను నేను మీ దగ్గరికి నేను వచ్చేది కానీ రానుద్దేశించింది కానీ ఇది వరకు ఆటంకపరచబడతాయి రానివ్వలేదు మీరు ఎందుకంటే అసలైన స్వార్థ బోధిస్తున్నప్పుడు స్వకీయులే అడ్డుకుంటారు ఎవరు అడ్డుకోరు స్వకీయులే మాట్లాడతారు సొంత సంఘమే ఉంటుంది బయట సంగతి అలా ఎన్నో జరుగుతున్నాయి జరగలేదు చెప్పాను కుదరదు అంటే ఆ నీతి అటువంటి ఫలం ఆత్మకి ఇవ్వాలని ఎంత ఆశపడ్డాను నేను ప్రభు ఈ రోమపత్రికలో కొన్ని ఫలాల గురించి రాయబడ్డాయి మరి టైం చూసుకొని నేను ఒకటి రెండు కూడా చెప్తాను మధ్య రాసుకొని తీసేయాల్సి తర్వాత దాంట్లో ఆ మహిమ యొక్క తేజస్సు అనే మాటని మీకు చాలా ఉపయోగించాను అందులో ఎన్నో ప్రసంగాలు కూడా వెళ్ళినాయి దాంట్లో కానీ అవన్నీ అప్పుడు కూడా నాకేం తెలియదు ఇప్పుడు ఏం చెప్పాను అనేది తెలియదు తర్వాత జ్ఞానంలో జ్ఞానంలో అవి ముద్రించబడతాయి జ్ఞానంలో ముద్రించబడిన సత్యాలు మరలా వాక్యం బోధించే సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడంతే అది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం అది మహిమలో ప్రకాశించిన ఆ జ్ఞానం అది దేవుని మహిమకి తేజస్సులో ఆత్మగా గ్రహించినటువంటి ఆ జ్ఞానం నేటి పరిశుద్ధంలో కుమరించబడిన సత్యం అది ఒకసారి యోచించుకోండి అది చెప్పడానికి కుదరదు దేవుని వాక్య భాగం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ అధ్యాయం దేవుని మహిమ యొక్క తేజస్సులో మహిమ స్వార్థ ప్రకటించబడిందని కొరింథీ రాసిన పత్రికలో చెప్పారు రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది 6వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైంది 7 ప్రాముఖ్యమైంది అన్ని ప్రాముఖ్యమైనవి ఒక్కొక్క విషయాలు వివరించబడ్డాయి రోమీ రాసిన 5వ అధ్యాయం 7 విషయాలు ఉన్నాయండి దాంట్లో అది చిన్న పత్రికలో చిన్న అధ్యాయంలో ఎన్ని దాచిపెట్టబడి వెళ్ళాయో చిన్న అధ్యాయాల్లో ఒక వ్యక్తి స్వార్థని సత్యాన్ని చెప్తున్నప్పుడు ఒక బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు ఈ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఎన్ని విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయండి ఆ బైబిల్ యొక్క క్లుప్తీకరణ అంటే 1వ రాజు 8వ అధ్యాయంలో ఒక మాట చెప్పాను నేను పాత నిబంధన బైబిల్ యొక్క క్లుప్తీకరణ మందస్థాల దగ్గర నుంచి రాతి పలకల దగ్గర నుంచి దేవుని మందస్థానం ప్రతిష్ఠించ దగ్గర నుంచి సియోనులో తర్వాత సియోనులో క్రీస్తు ఎలా రానే ఉంటున్నాడు సత్యం గురించి 1వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఎన్ని రాయబడ్డాయి ఇంకా బైబిల్ స్టడీ చెప్పడానికి ఇంకేం కావాలండి దాంట్లో అది తీసుకుందామంటే భయం ఎందుకంటే సబ్జెక్ట్ అవ్వదు చెప్తే అలాగే రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా సబ్జెక్ట్ అవ్వదు ఏ ఒక్కటి వచ్చేసి అవ్వదు నీతిలోకి వెళ్తే నీతిలోకి వెళ్ళిపోతాం జ్ఞానంలోకి వెళ్తే జ్ఞానంలోకి వెళ్ళిపోతాం ప్రేమలోకి వెళ్తే ప్రేమలోకి వెళ్ళిపోతాం ఇవన్నీ ఆత్మకు రహదారులన్నీ పరిశుద్ధులను అనుగ్రహించిన ఆత్మకి మహిమాయుక్తమైన రహదారులు అవి ఈ రహదారిలో లోపలికి వెళ్తే బయటికి రాలేరు అది స్వార్థ సేవలో ఉన్నటువంటి మార్గాలు అటువంటి సత్యాలు దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడండి మనం ఏం చెప్తున్నాం ఏది బోధిస్తున్నామని మన హృదయాలోచనలో మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఎవరిని విమర్శించడం కాదు ఎవరిని తప్పుపట్టడం కాదు ఎవరిని తప్పుపట్టి ఇలా చేస్తారని చెప్పడానికి కాదు ఇది ఇటువంటి జీవగ్రంథంలో ఆత్మ అటువంటి మార్గాలు అనుగ్రహిస్తే ఈ మార్గాల్లో మనంతనే ప్రవేశించలేకపోతుందంటే కారణం ఏంటంటే నీకు ప్రభువుకి మధ్యలో ఒక సున్నితమైనటువంటి చరణం నేను పాప భూయిష్టమైన అంటే మార్గాలు అవి చిన్నవి ఏ తప్పు చేయకపోయినా సరే చిన్నవి నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభు ముఖాన్ని చూడలేక నీ దర్శనం ప్రభు నుంచి పొందలేక అవి నీకు అడ్డుగా నిలబడుతున్నాయి విషయాన్ని మన ఇద్దరితో మాట్లాడేటప్పుడు ఆడవాడితో మాట్లాడేటప్పుడు నేను చెప్పలేను విషయం ఎలా మాట్లాడుతున్నానండి అసలు ఎలా మాట్లాడుతున్నాను ఆ మాటల్లో ఎన్నో స్థానాల్లో ఒక పరిశుద్ధుడు పోగొట్టుకుంటాడండి పరిశుద్ధుడు ఎన్నో ఉన్నతమైన స్థానాలను పోగొట్టుకుని లేమితో హృదయం నింపడుతుంది ఒక మాట అన్నా నేను అంతకంటే చెప్పకూడదు చెప్పలేను
చెప్పలేం కదా నేను ఒక మాట చెప్తాను. ఎన్నో స్థానాలు స్నేహాలు, అపవిత్రమైన స్నేహాలు కాకపోయినా స్నేహాలండి అవి. చెడు స్నేహాలు కాకపోవచ్చు. నీ యొక్క సమయం, పరిశుద్ధ సమయం దేని చేత పాప వలయాల్లో చిక్కుకొని పాపాన్ని ఈడ్చుకుపోయేటువంటి ఆ స్థానాలు ఉంటే ఆ మహిళ తెరల్లో ఉన్న ప్రకాశాన్ని ఆత్మకి ఎలా అర్థం అవుతుందండి? ఎలా తెరపడుతుంది? అదేంటి అదేంటి 1 రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం ఆఖరి ఆ మాట ఉన్న మెసేజ్ ఉపయోగించుంటారు అన్నమాట. ఏంటంటే ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉందని అక్కడ స్వాతంత్రం ఉంది. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వాళ్ళే ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయాలని ఆ తెర నుంచి అత్యధికమైన మహిమాయుక్తమైన తెరలోనికి నాకు వెళ్ళాలంటే ఆ ముసుగు తీసేయాలి. ఆ ముసుగు పాపం అనే ముసుగు తీసివేయబడకపోతే ఆ మహిమాయుక్తమైన ప్రభు యొక్క మార్గాల్లోని ఆత్మ ఏకం కావడానికి అది సాధ్యపరచబడదండి. సాధ్యపరచబడదు. ముందుకెళ్తున్నాను. తర్వాత ఈ యొక్క జీవప్రదమైన నీతి, అది జీవప్రదమైన నీతి దేవుని మహిమకు తేజస్సులో జీవప్రదమైన నీతి, మహిమాయుక్తమైన ప్రేమ, తర్వాత మహిమతో కూడినటువంటి కృప, నీతి అనే దానికి ఎన్నో మాటలు అనే దాంట్లో అవన్నీ కూడా అక్కడి నుంచి భూమి తీసుకొచ్చాడు దేవుడు. ఎలాగంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఇది నీ ఆత్మకు అనుగ్రహించబడ్డాయి. అది నీ ఆత్మలో కట్టబడితేనే ఇవన్నీ జయించు. స్వార్థ సేవ మనం చేస్తున్నామంటే, సంఘాలు కడుతున్నామంటే ఇంకొక ఆలోచన విధానం ఉందా మనలో? మనం ఏదో గొప్పవాళ్ళు అయిపోతాం అనుకుంటున్నామా? మనం ఏదో గొప్పవాళ్ళు అయిపోతే పరిచర్య వ్యాపిస్తే ఆ గొప్పతనం ఆశిస్తున్నామా? అయితే క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తున్నామా? క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తే పరిచర్య ప్రభు నీకిస్తే, నీ మహిమను ప్రతిఫలింపజేసే పరిచర్యలోనికి నీ ఆత్మ వెళుతుందా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుని సేవ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎన్నో ఉన్నాయండి సేవకుల లోపాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుసుకోవాలని మీరు నన్ను అడిగితే నేను మీలాగే క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చానండి. క్లిష్టమైన పరిస్థితుల్లో పెరిగాను. చదవడానికి బైబిల్ లేని పరిస్థితుల్లో పెరిగాను. మా తండ్రి మా చేతులు డబ్బులు ఇచ్చేవారు కాదు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. ఉన్నతమైన స్థానాల్లో నిలబడి ఉన్నాను. బైబిల్ కొనడానికి డబ్బులు ఉండేవి కావాలి. తర్వాత చాలా రహస్యంగా చదువుకునేవాళ్ళం. బైబిల్ రహస్యమందు చూచు నీ ప్రభు నీకు ప్రతిఫలిస్తాడు. ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. మనుషులు చూచేది కాదు, రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. అటువంటి మార్గాలు అమ్మేస్తారు, ఉన్న ఆస్తి అమ్మేస్తారు, తాగటానికి పిడలు వాటికి అమ్మేస్తారు. చేతుల్లో చిన్న పైసా లేదు. మేము అందరం చదువుకుంటున్నాం. మా అన్నయ్య అయితే ఎంఏ చదువుతున్నాడు. మమ్మీ అన్నాడు మా అమ్మగారితో, మమ్మీ ఈ సంవత్సరం అయిపోతాం మమ్మీ, మన కష్టాలు తగ్గిపోతాయి. ఈ సంవత్సరం అయిపోతాం మమ్మీ, కష్టాలు తగ్గిపోతాయి అన్నాడండి. అలాగే ఐఏఎస్ రాయటానికి సిటీకి వచ్చి, హైదరాబాద్ వచ్చి చదివి రాయటానికి చేతిలో డబ్బులు ఇవ్వండి అంటే, ఇవ్వండి డబ్బులు, మా దగ్గర లేవు డబ్బులు, ఎక్కడ తీసుకొస్తాం? ఎలాగో మమ్మీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకుని హైదరాబాద్ నుంచి ఐఏఎస్ రాయటం. అతను ఐఏఎస్ రాయటానికి అంత కష్టపడి రాస్తే, గ్రూప్ 1 రాస్తే, గ్రూప్ 1 ఐఏఎస్ రాశాడు. తర్వాత గ్రూప్ 1 రాశాడు. డిప్యూటీ కలెక్టర్ అవుతాడేమో అనుకున్నాడు. గ్రూప్ 2లో తన ఎగ్జామ్ ఏంటంటే, తను రాసిన ఉద్యోగానికి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తే ఒక 1 ఇయర్కి డిఎస్పీ అయిపోయాడండి. ఇంకో 2 ఇయర్స్కి ఎస్పీ అయిపోయాడండి. ఇంకో 2 సంవత్సరాలకి కమిషనర్ అయిపోయాడు. ఎక్కడే తీసాడు? మట్టిలోనే తీసాడు. మట్టిలో జీవకణాలు మట్టిలో ఉంటాయండి. మట్టిలో ఎన్నో అమూల్యమైన వాళ్ళు ఉంటాయి. ఎదిగాడండి తన బిడ్డల కోసం. ఈ మట్టిలో ఎవరైనా ఉన్నారా అనుకున్నాడండి. ఈ మట్టిలో ఎవరైనా ఉన్నారా? తన జీవం ప్రతిఫలింప చేయడానికి ఎవరైనా ఉన్నారా అనుకున్నాడు. 7 పైకి తీసాడు. లేవిలో దారిద్ర్యంలో తీసాడు. ఎంతో ఆకలిసేదండి చాలాసార్లు. తినడానికి ఏముండేది కావు. అంత కష్టమైన పరిస్థితులు ఉండాలి. నా వివాహం చాలా నా వివాహం అవడం జరిగింది. అంతేనండి, నేను అబ్రాడ్ అయిపోవడం జరిగింది. పరిస్థితులు తారుమారు అయిపోయాయి.
అంచెలంచెలుగా దేవుడిపై తీసుకొస్తూ వచ్చాడండి. ఒక్కొక్క అంచెలోనికి దేవుడు నడిపించుకుంటూ వచ్చాడండి. దేవుడు తన బిడ్డల్ని సేవలో వాడుకుంటాడని అప్పుడు మాకే తెలుసు, మాకు తెలియదు. కానీ మా హృదయంలో ఉన్న ప్రేమ క్రీస్తుని చుట్టుకుని ఉండేదండి. చుట్టుకుని ఉండేది. బైబిల్, ప్రార్థన, ధ్యానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. యుక్త వయసులో, యంగ్ ఏజ్ లో ప్రారంభమైనాయి ప్రార్థన అనుభవాలు. ప్రార్థన అనుభవాలు చిన్న ఏజ్ లో ప్రారంభమైనాయండి. యవనస్తులకి పెద్ద పెద్ద ఏజ్ లో ప్రారంభం కాలేదు. చిన్న వయసులో కూర్చుని మా అక్క ముగ్గురు కూర్చుని గదిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తెలియదు అప్పుడు మాకు దేవుడు ఈ స్థాయి తీసుకురావటానికి ఆయన కృప ఎంత ఉందో, అది మహిమ కలిగిన కృప, మహిమ కలిగిన సమూహం అన్నది. మహిమ కలిగిన తేజస్సులో నుంచి ప్రకాశించిన ఆయన యొక్క మార్గాలు ఎందుకు పనికిరాని మా మీద ఎంత దయ చూపించాయో, అది కలవరి నీతిలో దొరికిపోయినటువంటి నీతి జీవదాయకమైందో, అది జీవప్రదమైందో అప్పుడు తెలియలేదు. తర్వాత తెలిసిందని అది జీవదాయకమైన నీతి. శరీరాల ఆత్మల్ని పరిశుద్ధతలో ఎలా పెరిగినాయో, ఆత్మ సంబంధమైన కృపావరాలు ఆ పరిశుద్ధతలో ఎలా ఆత్మకు అనుగ్రహించాడో, ఆ మహిమాయుక్తమైన తేజస్సుతో ఆ కృపని, ఆ నీతిని ఎలా కప్పాడు ఆయన. నీతి వస్త్రాన్ని నీతిలో ఆ మహిమ తేజస్సు అనే వస్త్రాన్ని ఎలా కప్పాడు ఆయన. అది సేవా జీవితంలో మొట్టమొదటి రహస్యం ఉంది. అది మొట్టమొదటి బాల్య వయస్సులో ప్రభుని గ్రహించడంలో మొట్టమొదటి రహస్యం ఉన్నది. యవనస్తులారా ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది యవనస్తులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. యవనస్తులకి వాక్యం అందక, యవనస్తుల్లో చెడు కార్యాలు ప్రబలం అవడానికి నేటి దినాల్లో ఎటువంటి మాటలు వాళ్ళకి చెవులు వినబడుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి చెడు దినాల్లో మనం ఉన్నాం. సో వాక్యం చెప్పినా సరే చెడే చెప్తున్నారు, చెడు తీసి చెప్తున్నారు, మంచి చెప్పడం లేదు. మహిమ స్వార్థలో దాచబడి ముత్యాలు చెప్పడం లేదు, రత్నాల గురించి చెప్పడం లేదు, చెడు గురించి చెప్పుకుంటా విడదీస్తూ వస్తారండి. వాళ్ళ హృదయంలో చెడు పడుతుందా? పాపం చేయడానికి మనలో దోహదమైపోతుందా? సరే, పరిశుద్ధులు చెందాలి విషయం, పరిశుద్ధులు ఆలోచన చెందాలి విషయం గురించి. ఆ విషయం హృదయంలో భారభరితంగా నిలబడినటువంటి ఆ స్థాయి మీ మధ్యలో పెడుతున్నాను. నేను సేవకులు కాబట్టి మీ మధ్యలో పెడుతున్నా. పరిశుద్ధులు నేను యవనస్తులకి బోధ ఎలా బోధ చేస్తారంటే, ఎక్కడ పాపం ఉందో అది విడదీసి వివరించి ప్రతి ఒక్కడే చెప్పేది ఏంటంటేనండి, యవనస్తుల బోధ అంటే భయస్వతం. ఏం చెప్తారంటే దావీదు బెత్షెబ మెయిన్ టాపిక్ వాళ్ళు చెప్పేది. పసిబిడ్డలు, ముక్కుపచ్చగారు పసిబిడ్డలు, 16-17 సంవత్సరాలు ఉన్న పసిబిడ్డలకి ఆ వాక్యాన్ని వివరించి చెప్తుంటారండి. వెనకాల కూర్చున్న తల్లిదండ్రులు చెవులు గుండెలు దడదడలాడిపోతున్నాయి. వెనకాల కూర్చున్నారు. అదండి బోధించబోదా? ప్రకాశించే మహిమ కలిగిన స్వార్థలో యవనస్తులు 3వ దావీదు కీర్తనలో సూర్యోదయంలో ప్రకాశించే మంచు ఎలా మంచు ఉంటుందో అలా యవనస్తులు ఆ మంచుల నుండి ప్రకాశిస్తారండి. యేసు యొక్క సార్వభౌమత్వంలో నుంచి, మహిమలో నుంచి, మహిమ యొక్క సార్వభౌమత్వంలో నుండి నేటి యవనస్తులు ప్రకాశించి వచ్చారు. నేటి పరిశుద్ధులు ఎవరు వివరించగలుగుతున్నారనే విషయం ఆలోచించుకో. చెప్తున్నానంటే దీంట్లో తప్పు లేని విషయం మాట్లాడుతాను, దీంట్లో ఏ తప్పు లేదు అని మాట్లాడే విషయం. అటువంటిది మా చెవులకు వినపడుతుంది, కళ్ళారా చూస్తాను ఆ విషయం మీద మాట్లాడుకుంటున్నాను. అందుకోసం ఈ మహిమైన స్థానంలో మహిమ కలిగిన ప్రేమ ప్రత్యక్షమైంది, నీతి ప్రత్యక్షమైంది, యువప్రదమైన నీతి ప్రత్యక్షమైందండి. అలాగే కృపామహిమ ప్రత్యక్షమైంది. నీ యవన జీవితంలో చుట్టూ స్తంభాలుగా కట్టబడి మా యవన ప్రాయంలో చుట్టూ స్తంభాలుగా కట్టబడ్డాయండి. ఆయన అందించాడండి మహిమ స్వార్థని. ఇప్పుడే అందించాడు. దానిలో ఆత్మ అభివృద్ధి చెందుతూ వచ్చింది, అందులో ఆత్మ పరవశం చెందుతూ వచ్చిందండి. అన్నాడు పరమగీతాల్లో, నీ ముఖం ఎలా కనబడుతుంది, నీ చెక్కిళ్ళు ఎలా కనబడుతున్నాయండి? ఆ తెనలిలో ఇచ్చిన దాడిమ పండ్లు ఎర్రటి దానిమ్మ పండ్లు పగిలిపోతూనే ఉంటారండి. రసం కనుక ఎర్రటి దానిమ్మ పండ్లు. నా సుందరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ముఖం ఎలా కనబడుతుంది? అలా కనబడుతుంది. ఎందుకంటే శ్రమను సహించావు, ఇరుకును సహించావు, నా కోసం ఈ లోపల జీవించావు. ఎన్నో ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టాలి నీ ప్రభు వాంఛ సార్థకమైంది, కనబడుతుంది. ఆ తెరల మధ్యలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని తన ప్రియురాలు చూశాడు ఆయన, తన కళ్ళతో చూశాడు. ఎంతమంది ఆ స్థానంలో ఉన్నామండి. ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుని యొక్క ఆ స్థానాలు ముందుకెళ్తానికి నేను ముగిస్తాను, ఎందుకంటే ముగించేయాలి. 5-10 నిమిషాలు ముగించేస్తాను. ఇటువంటి పరిచర్యలో మన ఆత్మ దేవుడు ముద్రించాడండి.
అది ముందుకెళ్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అవ్వదు కాబట్టి రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి 8వ అధ్యాయంలో ఎన్ని రాయబడి ఉన్నాయి? 8వ అధ్యాయం వదిలిస్తాను ఇప్పుడు నేను. తర్వాత 6వ అధ్యాయం వదిలిస్తాను ఇప్పుడు. కానీ 6వ అధ్యాయం గురించి ఒక మాట చెప్తాను. దాంట్లో 6వ అధ్యాయంలో మొట్టమొదటి ఒక ఫలం పుట్టింది కదా. మొట్టమొదటి ఫలం పుట్టింది 6వ అధ్యాయంలో అంటాడు అపోస్తలుడైన పౌలు రోమి రాసిన పత్రిక రాస్తూ మొట్టమొదటి అధ్యాయం రాస్తాడు, మీలో నేను ఫలం పొందాలి. అంటే ఏ ఫలం పొందాలి? క్రీస్తు అనే ఫలం పొందాలి మీలో. నేను పొందినటువంటి మాధుర్యం యొక్క ఫలం మీ మధ్యలో నేను పొందాలి. ఈ కఠినాత్మలు మార్పు చెందాలి. ఈ దుష్టులు ఉన్నారు, దుర్నీతి సంబంధమైన అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ రోమాసంలో వాళ్ళు మార్పు చెందాలి. ఆటంకం వచ్చేసారు ఒకసారి రాకుండా. రెండోసారి ఎంత వేదన పడుతూ వెళ్ళాడో కొన్ని అదేంటి ఆ రోమసంఘానికి. అక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం అంతా కూడా చాలా విలువైన మాటలు ఉన్నాయి. కానీ 6వ అధ్యాయంలో ఒక మాట వస్తాడండి, పరిశుద్ధత కలుగుటకి ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. పరిశుద్ధత కలుగుటకై చూసుకోండి, డిఫరెన్స్ ఆకులోనే ఉంది. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ 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 యొక్క అవయములను నీతికి దాసులుగా ఎంచుకోండి. అంటే అర్థం ఏంటంటే దేవునికి దాసులైనందున, ఆ నీతికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటై మీకు ఫలం, ప్రకృతమైన ఫలం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఫలం గురించి ఇక్కడ మాట్లాడలేదు. మీరు దేవునికి దాసులైనందున, దేవుణ్ణి దేవుడు మీతో ఏకమైనందున, ప్రభుతో మీ హృదయం ఏకమైనందున, మీ యొక్క స్థాయి ఈ లోక పాపం నుండి తప్పించబడినందున నేను మొట్టమొదటిగా మీకు ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధత అనే ఫలం ఇచ్చింది. పరిశుద్ధత అనే ఫలం, ఈ యొక్క పరిశుద్ధత అనే ఫలం జీవోపృతమైన నీతి నుంచి, మహిమగలమైన కృప నుంచి, మహిమ అంటే మహిమగలమైన కృప నుంచి, అందులో ఈ యొక్క కల్వరి యాగంలో 3 సత్యాలు చాలాసార్లు చెప్పారు. శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అండ్ జస్టిఫికేషన్. దాని అర్థాలు ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధపరచబడటం, మహింపరచబడటం. ఈ కల్వరి యాగంలో ఆ రక్తంలో అక్కడ యాగం అగ్ని కొలిమిలో వేయబడిన తన శరీరంలో ఈ 3 స్థానాలు బయటకొచ్చాయి. ఈ యొక్క ఆత్మ యొక్క ఫలంలో ఇంకా గలతీ పత్రిక నేను 5వ అధ్యాయంలో ఫలం గురించి రోమా సంఘానికి రాస్తుంది. 6వ అధ్యాయంలో రాసినటువంటి ఈ యొక్క పరిశుద్ధ ఫలం గురించి చెప్తున్నా. ఎక్కడ పుట్టింది అంటే దీంట్లో పుట్టింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, క్యాచ్ చేసుకోండి. ఏంటి ఎలా పుట్టిందంటే దేవుని యొక్క మహిమ తేజస్సులో ఉంది, జీవప్రదమైన నీతి. తర్వాత దీన్ని మహిమతో కూడిన కృపలో నుంచి మహిమాయుక్తమైన ప్రేమ అన్నట్టు అందులో నుంచి అది ఆ స్థానాలు ఈ ఆత్మ లభ్యమయ్యామంటే అంటే అవి ఎక్కడ లభ్యమైనవి అంటే నీకు కల్వరి యాగంలో ఆయన శరీరం అప్పగించబడినప్పుడు, పట్టబడినప్పుడు, యాగమైనప్పుడు, బలిపీఠం మీద ఆ శిలువ యొక్క బలిపీఠం మీద అర్పణగా చేయబడినప్పుడు, ప్రకటన గ్రంథంలో నుండి బంగారు బలిపీఠం మీద, సువర్ణమైన బలిపీఠం మీద లభించే స్థానాలు అవన్నీ కూడా వీటన్నిటిలో నీ ఆత్మలో పుట్టింది ఈ పరిశుద్ధ ఫలం. పుట్టిన దేవుడు ఇవ్వలేదండి. నేను పరిశుద్ధుని అంటే ఇవ్వలా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే ఇవ్వలేదండి, అలా ఇవ్వలేదు. నేను 10 సార్లు పరిశుద్ధ అంటే అలా ఇవ్వలేదు. దాని మార్గం అది కాదు. ఇన్ని మార్గాల్లో నుంచి నీ ఆత్మ దొర్లించబడిందండి స్థానం. ఆ వ్యక్తి పాపం చేస్తాడండి. తన హృదయం నేల మీద పడిన, తన అంతరంగం నేల మీద పడిపోద్దే కానీ అటువంటి స్థానాల్లో తన హృదయంతరంగా వెళ్తుందా? ఇటు వెళ్ళలేదు. అటువంటి పరిశుద్ధ ఫలం ఇచ్చాడండి. ఈ పరిశుద్ధ ఫలం గురించి రోమాసంఘాన్ని చెప్తున్నాడు. రోమాసంఘం చాలా భయంకరమైన రోమి పత్రిక నాలుగు చదవండి, ఎన్ని ఉన్నాయో. 1వ అధ్యాయంలో నేను రాయబడి ఉన్నాయి బోర్డు. అది చెప్పడానికి కూడా కుదరదు. 1వ అధ్యాయం అంతా చదవండి. ఎటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో. మనలాంటి వ్యక్తులు కాదు, అంత భయంకరమైన వ్యక్తుల మధ్యలో వాళ్ళు ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ పరిశుద్ధత అనే ఫలం పుట్టిందండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కదా. కొంతమందికి ఈ వాక్యం ఉపయోగపడితే వారు దేవుని దృష్టిలో కనపరచబడదు.
ఈ వాక్యాన్ని త్రోసివేస్తే మీ జీవితంలో మరెవరైనా సరే దేన్ని కూడా సంపాదించుకోలేదు. ప్రభు ఈ వాక్యాన్ని జీవించండి. ప్రార్థించుకోండి. తండ్రి వందనములు ప్రభు. తండ్రి ఈ గూఢమైన సత్యాలు, నా ఊహకందని సత్యాలు బయలుపరచాం తండ్రి. నా తలంపులో లేని పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనుగ్రహించిన ఈ సందేశం ప్రతి హృదయంలో కూడా రక్తం చేత ముద్రించబడింది, మహిమ చేత ముద్రించబడింది. ప్రభా వారి జీవితాలకి అలంకారంగా నీ మహిమకు యోగ్యులుగా తీర్చినట్టు ప్రభావ మీరు ఆశీర్వదించండి. ప్రార్థన చేయించండి. నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. దుష్టుడు ఎక్కడ ముట్టకుండా, ఎవరిని ముట్టకుండా, సాతానుడు ఎవరిని ముట్టకుండా నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నాను ప్రభా. నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాసం, పిల్లలు పెట్టుకు వామి కోవలకు గురిస్తున్నాం ప్రభా. నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నాను. నువ్వే కనికరించు. ప్రార్థన చేస్తున్నాం. వస్తుంది చూడుకుంటున్నాం.